వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి సీఎం జగన్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జగన్ పాలన రాక్షస పాలనలా ఉందని అన్నారు. జగన్ అన్యాయాలు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని తెలిపారు. జగన్ రెడ్డి ప్రజల్ని మోసం చేసి మళ్లీ గద్దెనెక్కాలని చూస్తున్నారని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే రాజు పాలన పోయి రాక్షస పాలన ఏర్పడిన పరిస్థితి మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎలాగైనా సరే ఈసారి కూడా అమాయకులైన ప్రజలందరినీ కూడా మోసం చేసి చెప్పుడు మాటలు చెప్పి మళ్ళీ కూడా గద్దెనెక్కాలని చూస్తూ ఉన్నాడు. నేను చేసిన పరిపాలన ఏంటి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతూ ఉన్నాం. దళితుల్ని కొట్టడం నీ నైజమా? దళిత బిడ్డను అత్యంత దారుణంగా రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందర పడేస్తే కేసు కట్టిన పాపం ఎవరు పోలేదు. ఒక దళిత బిడ్డను సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని ఎమ్మెల్సీ అనంతబాబు డైరెక్ట్గా చంపి డోర్ డెలివరీ చేస్తే దాని మీద కేవలం కేసు కట్టి జైలుకి పంపారే కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవడం లేదు ఈ ప్రభుత్వం. అంటే వాళ్ళు చేస్తే లాజిక్ అవుతుంది, మా అలాంటి వాళ్ళు చేస్తే లా అడ్డం వస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు బాగా పాటిస్తారు. గారు రాసిన రాజ్యాంగం కంటే రాజారెడ్డి రాజ్యాంగం, జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అతి తీవ్రంగా నడుస్తూ ఉంది. అది మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మైనార్టీస్కి జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు తోఫా ఇస్తా అని చెప్పినాడు. పెళ్లిళ్లకు ఏ ఆడపిల్లకైనా సరే తోఫా ఇస్తా అని చెప్పినాడు. అది ఇంతవరకు ఇవ్వలే. అది ఎందుకు ఇవ్వలే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మొన్న ఒక ల్యాండ్లో ఒక దళిత యువకుడైన రామ్ నాయక్ అనే ఆయన ల్యాండ్ అతనైనా కూడా వైసీపీ వాళ్ళు ఆక్రమిస్తే దానికి సంబంధించి నేను మాట్లాడిన అక్కడికి వెళ్తే నేను సిఐ గారిని బెదిరించానని చెప్పి, ఎస్ఐ గారిని బెదిరించానని చెప్పి ఈ విధంగా పుకారు లేపారు. ఎక్కడ కూడా ఎవరు మాట్లాడినా కూడా నేననే కాదు నాలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కేసులు కట్టడం, జైళ్ళకు పంపించడం వీళ్ళ నైజంగా మారిపోయింది. అయితే వాయిస్ అవుట్ చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఎవరైతే ఇది తప్పు అని చెప్పిన వాళ్ళు అందరి పరిస్థితులు కూడా ఏమవుతాయంటే ఈ రోజున కేసులు కట్టించుకోవడం, తీవ్రంగా కొట్టడం, తీవ్రంగా జైళ్ళకు పంపించడం, లేదంటే వాళ్ళని హెరాస్మెంట్ చేసి ఆత్మహత్యలు చేసుకునే అంతవరకు దారి తీయడం. పూర్తి స్థాయిలో దీన్ని మేము పూర్తిగా జైభీమరావు భారత్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి గన మన ఓటు వేసుకొని గెలిపించుకుంటే మన గొంతు మనం కోసుకున్నట్టే అని చెప్పి ఈ మీడియా ముఖంగా